السلام عليكم ورحمة الله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سبح اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى فجعله غثاء نحوا سنقرئك فلا تنسى إلا ما شاء الله إنه يعلم الجهر وما يخفى ونيسرك لليسرى فذكر إن نفعت الذكرى سيذكر من يخشى ويتجنبها الأشقى الذي يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى صدق الله العظيم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. واتل ما أوحي إليك من كتاب ربك لا مبدل لكلماته ولن تجد من دونه ملتحدا واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన అందరి కలయికలో మనందరి విజ్ఞానాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. క్రిందటిసారి మరియు అంతకు ముందు సూరతుల్ కహఫ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకున్నాం. సూరతుల్ కహఫ్ 110 ఆయతులపై స్ప్రెడ్ అయి ఉంది, విస్తరించి ఉంది. కాబట్టి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన వస్తువులు ఏమైతే ఉన్నాయో, కథలు కానీ కథనాలు కానీ ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం మాట్లాడుకుందామనే మాటతో ఈ విషయాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో మనం సూరతుల్ కహఫ్, అస్హాబుల్ కహఫ్ గురించి వారు ఎవరు అని మనం మాట్లాడాం. వారి సంగతి ఏంటి అనేది ఖురాన్ ఎలా ప్రస్తావించిందో మాట్లాడాం. అందులో ముఖ్యమైన వస్తువు అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క తౌహీద్, దానిపై మన విశ్వాసం గురించి మాట్లాడాం. ఇప్పుడు అదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా గురించి మాట్లాడేటప్పుడు కొన్ని నియమాలు వర్తిస్తాయి. అది మన హృదయం, మన విశ్వాసం, మన కదలికలు, నమ్మకాలు వీటికి ముడిపడి ఉన్నాయన్న విషయం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కిందసారి మాట ముగించేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పుకుని ముగించాం. అదేంటంటే ఇది వలా తఖూలన్న లిషైఇన్ ఇన్నీ ఫాయిలున్ దాలిక గదా. ఏదన్నా వస్తువు మీ ముందు ఉంటే భవిష్యత్తుకు సంబంధించింది, నేను రేపు పొద్దున్న చేస్తాను, ఎల్లుండి చేసి పెడతాను, 2 రోజులు ఆగిన తర్వాత ప్రారంభిద్దాం, లేకపోతే 2 రోజుల తర్వాత ఇది జరగబోతుంది, ఏదన్నా రాబోతుంది అని ఫ్యూచర్ మరియు భవిష్యత్తుకు సంబంధించిన ఉంటే అక్కడ ఇన్షా అల్లా అనే పదం ఏ విధంగా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. ఇన్షా అల్లా అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా తలిస్తే, అల్లాహ్ సుబ్హానహు తఆలా అనుకుంటే, ఆయన కూడా ఈ పని ఉనికిలోకి రావాలి అని అనుకుంటే, ఆయన కూడా ఈ పని సంపూర్ణం కావాలి అని తలస్తే ఈ మాట ఇన్షా అల్లా అనే మాట ఇక్కడ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కఠినంగా బోధించే విషయాల్లో చేర్చి చెప్పడం. వలా తఖూలన్న లిషైఇన్ ఇన్నీ ఫాయిలున్ దాలిక కదా. నువ్వు అసలు చెప్పొద్దు ఇట్లాంటి మాట. ఏమని? నేను రేపు చేస్తాను అని, తర్వాత చేస్తాను అని అసలు చెప్పొద్దు.
వలా తకూలన్న అనేది అరబీ భాష పరంగా అయితే గట్టిగా పెద్ద వార్నింగ్ ఇచ్చి చెప్పినట్టు అనమాట. ఎట్టి పరిస్థితులు చెప్పొద్దు అన్నట్టు. అండ్ ఇన్ని ఇల్లా అయ్యషా అల్లా సుబ్హానహు వ తఆలా తలిస్తే తప్ప, ఆయన కావాలి ఈ పని ఉనికిలోకి రావాలి అనుకుంటే తప్ప. అందుకని ఏది చెప్పినా ఇన్షా అల్లా చెప్పాలి అనే బోధన ఇక్కడ ప్రారంభమైంది. వెంటనే ఏం చెప్పడం జరిగింది, వస్కుర్ రబ్బక ఇజా నసీత. ఏదన్నా పని చేయాలి అనుకుని మర్చిపోతే అల్లా సుబ్హానహు వ తఆలాను గుర్తు తెచ్చుకో. నీకు సంబంధించినటువంటి ఏ వస్తువులు అయి ఉంటే ఏ వస్తువులు ఉనికిలోకి తీసుకురావాలి అనుకుంటాడో మనసులో పెడతాడు. ఏది తీసేయాలి అనుకుంటే, వద్దనుకుంటే, అది ఉనికిలోకి రాకపోయినా పర్వాలేదు అనే విషయాలు ఉంటే అల్లా సుబ్హానహు వ తఆలా నువ్వు ఆయన స్మరించినప్పుడు ఆ వస్తువులు నీకు ఏ విధంగానూ ఇబ్బంది కలగకుండా పక్క నుంచి జరిగిపోతాయి. అదే విషయం చెప్పడం జరిగింది. వకుల్ అసా అయ్యహదీన రబ్బీ లియక్రబ మిన్ హాదా రషదా. అల్లా సుబ్హానహు వ తఆలా సరి అయిన వస్తువు ఏది ఉందో దాని వైపు నన్ను నడిపిస్తాడు అని చెప్పడం జరిగింది. బేసిక్ పాయింట్ ఏంటంటే, నువ్వు నీ భవిష్యత్తుకు సంబంధించి అల్లాహపై ఉన్న విశ్వాసం ముడిపడి ఉండాలి. ఒక మోమిన్ ఈమాన్ ప్రకటించినప్పుడు నేను అల్లాహపై విశ్వాసం కలిగి ఉన్నాను, నేను లా ఇలాహా ఇల్లల్లా చెప్పేవాడిని అనే మాట ఎప్పుడైతే వస్తుందో, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో అల్లా ఈ పనులు చేయిస్తాడు, అల్లా తలిస్తే ఇది జరుగుతాయి అనే మాట అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క విజ్ఞానం, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఏమంటాం దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ అయితే ఉంటుందో దాన్ని ముడిపెట్టడం జరిగింది. తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా కొలిల్లాహు ఆలము బిమా లబిసు. ఈ పనులన్నీ వచ్చి అల్లా సుబ్హానహు వ తఆలా మళ్ళీ తిరిగి కహఫ్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ముందు ఒక విషయం చెప్పాడు. అల్లా సుబ్హానహు ఏం చెప్తున్నాడంటే, ఓకే, వస్బిర్ నఫ్సక మా అల్లదీన. మీరు ఒక పని చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా ఏమిటంటే, ప్రపంచంలో అనేక విధాల ప్రజలు ఉన్నారు. కొంతమంది ధర్మం మరియు ప్రపంచం రెండు కలిపి తోడుగా నడుచుకుంటూ వెళ్తుంటారు. దేని పర్సంటేజ్ ఎక్కువ ఉందో మనం చెప్పలేం, తెలుస్తుంది. ఈనాడు కూడా మన మార్కెట్లో వెళ్ళి చూస్తుంటే అల్లా గురించి చెప్పేవాళ్ళు, అల్లా గురించి మనకు నచ్చ చెప్పేవాళ్ళు, అల్లా నువ్వు గుర్తు చేసి మన వ్యాపారంలో ముందు అడుగేసేవాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఎలా ఉంటుందంటే, మాషాల్లా ఇతను చెప్పేది 100% కరెక్ట్ అయి ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాం. కానీ వాడు చేసే మోసం ఆ మాటల్లో చేసుకుంటూనే ఉంటాడు. ఆ మాటల ద్వారా మనం మోసపోతుంటాం. కానీ వాడికి అవన్నీ అలవాటే బిజినెస్ కోసం. అల్లా పేరు తీసుకుంటాడు, రసూలుల్లా పేరు తీసుకుంటాడు, అందరి పేర్లు చెప్పేటప్పటికి మనమే బ్లాంక్ అయిపోతుంది. అతను పని చేస్తుంటాడు. ఒక రకం. ఇంకో రకం ఏంటంటే, అసలు ఎట్టి పరిస్థితుల్లో అల్లా పేరుతో సంబంధం లేకుండా తన ప్రపంచక విషయాల్లోనే మాట్లాడుతుంటాడు. అటువంటి వ్యక్తితో మనకే ఇబ్బంది లేదు. మనం ఈ డైరెక్ట్గా ఎంత డీల్ చేసుకుంటే అతను చేసుకోవచ్చు. మూడో వ్యక్తి 100% ఇస్లాంకి సంబంధించి దీనికి సంబంధించి మాట్లాడుతుంటాడు. 100% దీనికి సంబంధించిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. తన వ్యాపారంలో పూర్తి అమానతు చూపించి ప్రదర్శించి దాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లా సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసే అయితే వ్యాపారి ఉంటాడో, రేపు ఖయామత్ రోజున అతను జనాల ముందు పేరుతో పిలువబడతాడు. నూరుతో తయారు చేసిన మింబర్లుపై వాళ్ళు కూర్చోబెడతాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఈ అమానతు అనే పదానికి అర్థం తెలిసి దానికి అనుగుణంగా జీవించేవాళ్ళు. చూడండి, ఇప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఇంకో చోట ఖురాన్లో అన్నాడు, ఇన్నా అరజ్నల్ అమానత అలస్ సమావాతి వల్ అర్ది వల్ జిబాల్ ఫఅబైన యహ్మిల్నహా వఅష్ఫక్న మిన్హా వహమలహల్ ఇన్సాన్ ఇన్నహు కాన జలూమన్ జహూలా. అల్లా అంటున్నాడు, అమానత్ మేము అవతరింపజేశాం. అమానతు అనే పదానికి అనేక అర్థాలు తఫ్సీర్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఖురాన్ అని చెప్పడం జరిగింది, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క బోధనలు చెప్పడం జరిగింది, ప్రవక్తలకు ఇవ్వబడిన బాధ్యత అని చెప్పడం, కానీ ప్రతి మానవుడికి ఇవ్వబడినటువంటి బాధ్యత, ధర్మపరమైన బాధ్యత అని చెప్పడం జరిగింది. అమానత్ అనే పదం యాజ్ ఇట్ ఈజ్ మనం వాడుకుందాం. అల్లా అంటున్నాడు, అమానత్ నేను ముందుగా మానవుడికి ఇచ్చే ముందు అలస్ సమావాత్ ఆకాశాలపై, వల్లర్ద్ భూమిపై, పర్వతాలపై నేను ఇచ్చాను, మీరు తీసుకోండి దీన్ని. ఫఅబైన అయ్యహమిల్నహా వాళ్ళు ఏం చేశారంటే, ఈ బాధ్యత మేము తీసుకోలేము, అమానతు మాకు వద్దు, మా వల్ల అయ్యే పని కాదు, దాన్ని భరించడం కష్టం, అందుకని మేము విడ్రా అవుతున్నాం, ఎలా జరుగుతున్నాం అని చెప్పారు. వహమలహల్ ఇన్సాన్, బై దట్ టైం ఎప్పుడైతే ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి బాధ్యతగా ఇవ్వడం జరుగుతుందో అప్పటికి మానవుడు ఉన్నాడు.
ఆ మానవుడికి ఇవ్వడు. నువ్వు తీసుకోరు అబ్బాయి అంటే హాయిగా తీసుకున్నాడు, పట్టుకున్నాడు. తీసుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రైజ్ చేయాలి. నేను ఎక్కడ ఇవ్వాలి అని నేను వెతుకుతున్న సమయంలో నువ్వు తీసుకున్నావు, చాలా మంచి పని చేశావు, నా మీద నుంచి భారం తగ్గింది, నీ దగ్గరికి వచ్చేసింది, ఏదన్నా మంచి ప్రైజ్ చేయాల్సి, అతను ప్రశంసించాల్సింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశంసించలేదు. అల్లాహ్ అన్నాడు, ఇన్నహు కాన జులూమన్ జహూలా, మానవుడు అక్రమ మార్గాలపై నడిచేవాడు, జహూలా మూర్ఖుడు. ప్రశంసించాడా? ప్రశంస ఉందా? మానవుడి వాస్తవికత అదే. మానవుడు ఈ రెండుతోనే నడుస్తున్నాడు. ఎంత బుద్ధిమంతుడైనా, ఇల్లా మాషా అల్లా, ఎంత బుద్ధిమంతుడైనా అతని దగ్గర ఇవి తద్దో ప్రయాణం చేస్తూనే ఉంది. ఖురాన్, ఇంత పెద్ద ఖురాన్ అల్లా ఇచ్చాడు. తీసుకున్న మనిషికి ఏమంటున్నాడు? మూర్ఖుడు అన్నాడు. ఇన్నహు కాన జలూమన్ జహూలా. అజ్ఞానంతో నిండి ఉన్నాడు మనిషి. అతను ఈ అజ్ఞానం లేకపోతే ఇంత పెద్ద పుస్తకం తన దగ్గర వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంకోటికి ఇచ్చుకోండి, నేను తప్పించుకోవాల్సింది. ఇప్పుడు మనం ఉన్నాం అల్హమ్దులిల్లా. ఎవరన్నా వచ్చి మీరు రాజుగారు మేము పిలుస్తున్నారంటే ఆయన తర్వాత బాధ్యత మీకు ఇస్తారంటే సంతోషంగా మనం పాజిటివ్లో ఆలోచిస్తామా, నెగిటివ్లో ఆలోచిస్తామా? కదా. ఒక మంచి పోస్ట్, దానిపై మనం ఎవరైతే దాని తర్వాత వచ్చే సమస్యల గురించి ఆలోచిస్తాడో ఇటువంటి బాధ్యతను స్వీకరించడానికి అడుగు వెనక్కి వేస్తాడు. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకుంది. అంటే అది జరిగే పని, ఒక అడుగు వెనక్కి వేయడం ఏదైతే, బ్యాక్ ఫుట్ మీద వెళ్ళటం అనేది ఏదైతే ఉంటుందో అది విజ్ఞానంతో కూడుకున్న వస్తువు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం గురించి ఒకసారి ఆలోచించండి. ఏమన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉహద్ పర్వతాన్ని నా కోసం బంగారు పర్వతంగా మార్చేస్తాను అని చెప్పాడు. నేను వద్దని చెప్పాను. ఒకవేళ ఆయన నా మాట వినకుండా చేసేసి ఉంటే నేను జనాలకి ఇటు పట్టుకెళ్ళండ్రా, అటు పట్టుకెళ్ళండ్రా, ఇక్కడ అటు తీసుకుని ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎవరికి ఎంత దొరికిందో పట్టుకెళ్ళిపోంటారని చెప్పి చేతులు చూసుకుంటాను నేను. ఎందుకంటే అది ఏ పెద్ద వస్తువు అయితే నీకు ఇవ్వడం జరిగిందో అంతే పెద్ద బాధ్యత నీపై ఉంటుంది అనే విషయం మనకు చెప్పడం చెప్పింది. సులైమాన్ అలైహిస్సలాం గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర చాలా వస్తువులు అడిగారు. రబ్బి హబ్లీ ముల్కల్లా యంబగీ లి అహదిన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వు నాకు ఎంత పెద్ద సామ్రాజ్యం ప్రసాదిస్తావంటే ఇంతకు ముందు నువ్వు ఎవరికి ఇవ్వనంత పెద్ద సామ్రాజ్యం నాకు ఇవ్వు అని అడిగారు ఆయన. ఆ తర్వాత ఏం జరుగుద్దో అనే ఆలోచన ఒక కాసేపు ఉన్న ఆయన మైండ్లో ఉంటే, నిజంగా ఆయన పెద్ద మనిషి, బాధ్యతాయుతంగా పనిచేశారు, అల్లాహ్ ప్రవక్తల్లో ఒక ప్రవక్త, తర్వాత రిజల్ట్ ఏమవుతుంది అనే పాయింట్ చూస్తుంటే ఆయన అడిగేవాడు కాదు. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా దాని గురించి ప్రస్తావించి అది ఆయనకే వదిలేద్దాం ఆ పెద్ద సామ్రాజ్యం అని వదిలేసి తప్పించుకున్నారు. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, నువ్వు ఏంటి ఈ విషయాల్లో ప్రపంచానికి సంబంధించి బాధ్యతాయుతంగా ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు, అమానతుకు సంబంధించి దాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి విజ్ఞత బయటపడాలి. ఎప్పటికప్పుడు తక్కువగా పని చేసుకుని నీకు బయటకు వెళ్ళిపోయే మాట మాట్లాడాలి. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా ఒక సందర్భంగా మాట్లాడుతున్నారు. ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కున్ ఫిద్ దునియా కఅన్నక గరీబున్ ఔ ఆబిరు సబీల్. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మన అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ కున్ ఫిద్ దునియా కఅన్నక గరీబున్. ఈ ప్రపంచంలో నువ్వు ఎలా బ్రతకాలి అంటే నువ్వు ఒక స్ట్రేంజర్వి. ఔ ఆబిరు సబీల్, లేక ఇంకో సెక్షన్లో మాట్లాడాలంటే నువ్వు దారిని పోయేవాడివి, బాటసారిగా గుర్తించుకో. ఎవరన్నా బాటసారి లేక ప్రయాణికుడు, మీరు అతను కూర్చున్న ఏ కోచ్ కానీ, ఫ్లైట్ కానీ, బస్సు కానీ, ఏదన్నా ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని పెళ్లి వాహనంతో ఏ విధంగా అలంకరిస్తారో ఆ విధంగా అలంకరిస్తూ ఉండగా చూసారా? పెళ్లి వాహనం సో అండ్ సో వెడ్డింగ్ అని రాసేసి దానిపై అలంకరణ చేసేస్తుంటారు.
కానీ ట్రైన్లో ప్రయాణం చేసేవాడు ఎవడన్నా సరే, ఎప్పుడన్నా మీరు చూసారా ఆ కంపార్ట్మెంట్ని అతను అలంకరించినట్టు? ఎందుకని? వాడికి తెలుసు, నేను ఈ 2 స్టేషన్ల మధ్య వెళ్ళేవాడిని, ఎప్పుడైతే నా స్టేషన్ వచ్చేస్తుందో దాని దారి దానిది, నా దారి నాది, నీకు సంబంధం లేదు అని. సో ఎంత దాంట్లో ఉంటూ దాని నుండి బెనిఫిట్ పొందుతూ అనేక సౌకర్యాలు కానీ లాభాలు కానీ ఏమైతే ఉన్నాయో అవి తనకు రావాల్సినవి అయితే అన్నిటినీ కలెక్ట్ చేసుకుంటూ స్టిల్ దానికి దూరంగా ఉంటాడు మనిషి. ఈ ప్రపంచానికి సంబంధించిన మాట అదే ఇక్కడ చెప్పండి. వస్బిర్ నఫ్సక మఅ అల్లదీన యదూన రబ్బహుం, అల్లాను స్మరించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనసులో అతని చేతలతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ ఏ విధంగా వాళ్ళకి అవసరం కల్పిస్తాడో లేక వాళ్ళకి వెలుసుబాటు కల్పిస్తాడో అక్కడ అల్లాహను స్మరించుకుంటూ ఈ జీవితం గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళ దగ్గర ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటారు, అక్కడ వాళ్ళతో నువ్వు ఉండు అని తన ప్రవక్త చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చెప్తున్నాడు అల్లాహ్ తఆలా. ఇక ఎదుటివారు ఎక్కడన్నా ఉన్నారని వెతకాల్సిన బాధ్యత ఎవరిది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఉంది బాధ్యత. అటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు తప్పక ఉంటారు. అక్కడ మీకు ఉన్నాయి. వలా తముద్దన్న ఐనైక ఇలామా మత్తానా బిహి అజ్వాజం మిన్హుం జహరతల్ హయాత్ దునియా. ఈ ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి, అనేక వస్తువులు ఉన్నాయి. ఆకుపచ్చ చెట్లు ఉంటాయి, రంగురంగుల పూలు ఉంటాయి, రంగురంగుల కాయలు ఉంటాయి, విభిన్నమైనటువంటి రుచి కలిగినటువంటి ఫలాలు ఉంటాయి కదా, అట్రాక్ట్ చేస్తుంటాయి మనిషి. అందులో తనకు కావలసిన వస్తువు వెతుక్కులేవాడు ఉంటాడా? ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు ఈ రోజుల్లో అనేక రోగాలు వస్తున్నాయి. ఎక్కడన్నా మనిషి తనకు ఎవడో చెప్పిన సలహా ప్రకారం ఏదన్నా ఏదో ఆకు దొరుకుద్దేమో, ఏదన్నా లేకపోతే ఏమేమంటామని మూలికలు దొరుకుతాయేమో. దాని మూలికలు అంటే చెట్టు మూలాలే కదా, ప్రేళ్ళు కదా. అటువంటి వస్తువులు దొరికితే వెతుక్కుంటూ ఉంటాడు, అది దొరకంగానే పట్టుకెళ్ళి వాడుకుంటూ ఉంటాడు మనిషి. అవునా కదా? మరి అదేవిధంగా మనుషుల్లో కూడా కొంతమంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆయన్ని తన హృదయంలో నింపుకుని ఉంటారు. ఎప్పుడు వాళ్ళు నోట మాట ఛాన్స్ వచ్చిన తేరిక రాగానే అల్లాహ్ ప్రస్తావన వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మీరు ఉండండి. ఈ ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులు అవి మీకు పనికిరావు. మీరు అందుట్లో వెళితే అందుట్లో నిమగ్నమైపోతారు. ఆ నిమగ్నత ఇక్కడ ఉంచండి. వస్బిర్ నఫ్సక మఅ అల్లదీన యదూన రబ్బహుం బిల్ గదాతి వల్షి. పొద్దున సాయంత్రం ఇషా సమయంలో అల్లాహ్ను స్మరించే వాళ్ళతో మీరు ఉండండి. తర్వాత అన్నాడు వతులు మా ఊహేలేక మీద వస్బిర్ నఫ్సక మఅ అల్లదీన యదూన రబ్బహుం బిల్ గదాతి వల్షి యురీదూన వజ్హహు వలా తాదు ఐనాక అన్హుం. వాళ్ళ నుంచి మీ చూపు పక్కకు వెళ్ళకూడదు, చూపు మళ్లింపకూడదు. వీళ్లతోనే మీరు సరిపెట్టుకోండి. ఆ రోజుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ప్రారంభ సమయంలో మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ మస్జిద్లోనే ఉండేవాళ్ళు. వాళ్లకు ఫ్యామిలీ లేదు. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మక్కాలో ఉండిపోయారు. ఇక్కడ ప్రయాణం చేసిన వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అనేక మంది పెద్ద ఆయన వస్తే పిల్లలు రాలేదు, పిల్లలోని కొడుకులు ఎవడన్నా ఇస్లాంలోకి వస్తే పెద్ద ఫ్యామిలీ, మిగతా ఫ్యామిలీ రాలేదు. ఇలా ఫ్యామిలీ ముక్కలైపోయి అనేక విధాలుగా కొంతమంది వచ్చి మదీనా చేరుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉంటే వాళ్ళకంటూ ఒక టీం ఏర్పడింది. పుస్తకాల్లో వాళ్ళకి అస్హాబు సుఫా అని పేరు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర పని ఏమి ఉండేది కాదు. అక్కడ కూర్చుని వాళ్ళు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అని చెప్పుకుంటూ ఉండేవారు. ఎవరన్నా ఏదన్నా పంపిస్తే అందరూ షేర్ చేసుకుని తినేవారు, లేకపోతే ఆకలితో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండేవారు, నీళ్లు తాగుతూ ఉండేవారు. ఇలా ఉండేది పరిస్థితి వాళ్ళది. అటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఏదన్నా కల్పించాలి, వాళ్ళని సైలెంట్గా కూర్చోబెట్టకూడదు. వాళ్ళ ద్వారా ఏదన్నా మనం సాధించాలి. వాళ్ళ దగ్గర ఎనర్జీ ఉంది, పవర్ ఉంది, శక్తి ఉంది. వాళ్ళలో ఇలా మేము మూలలో కూర్చున్నామనే ఆలోచన బయట ఉంచాలి వాళ్ళకి. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారంటే ముఆఖాత్ చేయించారు. ఒక పేదవాడిని ధనుకుడితో, ఒక ధనుకుడిని పేదవాడితో, కొత్తవాడిని పాతవాడితో, ఇలా అనేక విధాలుగా అన్నదమ్ములుగా ఉండాలని బోధిస్తూ అక్కడి నుంచి బయటికి కదిలే మార్గం కల్పించారు. వాడు ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది, ఎవరైనా తన మిత్రుడు బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో పార్టిసిపేట్ చేసేవారు. ఎవరైనా పొలాల్లో పనిచేసేవాడు ఉంటే తోడుగా అక్కడికి వెళ్తూ ఉండేవాడు.
సహాయగా చేయూతగా అలా ఈ విధంగా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళలో ఉన్న శక్తి విగ్గో విధంగా బయటకు రావడం ప్రారంభమైంది. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ సంపాదన వాళ్ళు చేయాలనే ఆలోచనలోకి రావడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకి చాలా ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ చాలా లాభం జరిగింది. సొసైటీ పరంగా వాళ్ళలో ప్రేమ అనురాగాలు పెరిగాయి. ఇలా జరిగింది ముహమ్మద్ చేయడం వల్ల. మరి అల్లా అంటున్నాడంటే అల్లాను ఇలా గుర్తు చేసుకుంటూ ఉన్న వాళ్ళతో ఉండండి. ఇస్లాంలోకి రాకుండా ఫలానా వాడు ఉన్నాడే వాడి దగ్గర వెళ్తే ఏమొద్దు, ఫలాడికి అల్లా సుబ్హానహు వ తఆలా ఈ విధంగా జబ్బులు ఇచ్చాడు, వాళ్ళు ప్రపంచంలో మునిగి ఉన్నారు, మేమేమో ఇలా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలో మనసులకి ఛాన్స్ కల్పించవద్దు. ఎందుకంటే చెడు ఆలోచనలకు సమాప్తం అనేది ఉండదు. దానివల్ల మంచి పాడవుతూ ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు గమనించండి. మంచి సమయాల్లో మీరు గమనించారో లేదో నా బాధ నేను చెప్తున్నాను. మంచి సమయాల్లో ఫజర్కి ముందు మేలుకొలుపు రాగానే మనం సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ దువా చేసుకుంటూ అస్తగ్ఫిరుల్లాహ్ చదువుకుంటూ వజూ చేసుకుని 2 రకాతులు చేసుకున్న సమయం అది ఎంత విలువైన సమయం కదా. ఆ సమయంలో పనికిరాని ఆలోచనలు వస్తుంటాయి. నిన్న ఊరికి నేను కొట్టుకున్న వాళ్ళు ఎవరెవరు ఆయన ఏమైనా ఆ మైండ్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఇవన్నీ పోస్తున్నాయి. మొగరిపికి ముందు మనం చూడండి ఎంత విలువైన సమయం మనకు తెలుసు. అయినప్పటికీ మన ఆలోచనలు కానీ మన పనుల్లో కానీ బిజీ యాక్టివిటీస్లో కానీ ఎంత తేడా ఉంటుంది. ఎన్నిసార్లు మనం కాసేపు దువా చేసుకుందామని కూర్చుని 5 నిమిషాలు దువా చేసాము ఆలోచండి కదా. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనిషికి ప్రపంచిక వస్తువుల పట్ల అవగాహన ఒకవైపుకు తీసుకెళ్తుంది. అలా తేళ్లకుండా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూచించడం జరిగింది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే ఒక ముఖ్యమైన వఖులిల్ హక్కు మిర్ రబ్బికుమ్ ఫమన్ షాఅ ఫల్యూమిన్ వమన్ షాఅ ఫల్యక్ఫుర్. వాస్తవికత హక్ ఏదైతే అంటామో మనం తెలుగు హక్ అనే పదానికి ఏమడం నిజమా, ఏం పదం పడతామండి? సత్యమన్నా, యథార్థం, హక్కు చూసారా, హక్కు అరబీ పదమే కదా. అది కాకుండా అయితే యథార్థం, వాస్తవికత, నిజమైన స్థితి ఏదైతే ఉందో అల్ హక్కు మిర్ రబ్బి, అది అల్లా తరపు నుంచి వస్తుంది. అది ఎవరికన్నా ఇవ్వచ్చు. ఒక ముస్లిం కూడా హక్కుపై ఉండొచ్చు, ముస్లిం కానివాడు కూడా అల్లా తలుచుకుంటే అతను హక్కుపై ఉండొచ్చు. అనేక సందర్భాల్లో మనం గమనించాం. ఒక ముస్లిం గైర్ ముస్లిం మీద కొన్నిసార్లు తగాదాలు వచ్చినప్పుడు ముస్లిమే తప్పు మీద ఉన్నట్టు, ముస్లిం కానివాడు యథార్థంపై ఉన్నట్టు కేసులు మనం గమనిస్తూ ఉంటాం పరిస్థితుల్లో. కానీ ఈ ఈమానుకు సంబంధించి ఒక మోమిన్ ఎవడైతే ఉంటాడో హక్ అతని దగ్గర ఉంటుంది. అల్లా తలిస్తే ఖులిల్ హక్కు మిర్ రబ్బికుమ్ ఫమన్ షాఅ ఫల్యూమిన్ వమన్ షాఅ ఫల్యక్ఫుర్. ఎవరైతే కోరుకుంటాడో నేను హక్ సత్యాన్ని నా దగ్గర ఉంచుకోవాలి అనుకుంటాడో వాడు ఫ్రీగా వచ్చి ఇస్లాం స్వీకరించవచ్చు. ఫమన్ షాఅ ఫల్యక్ఫుర్, నాకు ఇదంతా ఎందుకులే, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నేను నా పద్ధతిలో బతుకుతాను అని వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మార్గం ఎక్కడుంది? బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటాం కదా, మీ వైపే ఉంది. మీరు ఏం చేసుకోవాలంటే చేసుకోండి. నా తరపున మీకు బలవంతం చేయటం కానీ ఒత్తిడి తీసుకురావటం కానీ మీరందరూ నా వైపు వచ్చి ఏదో విధంగా మనసులు మార్చేసి నా వైపు వచ్చేటట్టు చేయటం కానీ నా తరపు నుంచి నేను చెయ్యను. చేస్తే ఏమవుతుంది అలా చేస్తే? మీ ఫ్రీడమ్ నేను తీసుకున్నట్టే కదా. నేను మీకు ఫ్రీగా పుట్టించాను, ఫ్రీడమ్ ఉంది నా దగ్గర. మొదటి నుంచి చివరి దాకా మొదటి పేపర్ ఎప్పుడైతే బిస్మిల్లా అని రాయటం అకౌంట్ మొదలెట్టయిందో మీరు మరణించే వరకు మీ అకౌంట్ రాస్తాం. అలా రాసినప్పుడు ఫలానా చోట అల్లా సుబ్హానహు వ తఆలా నాపై ఒత్తిడి తీసుకొచ్చి నేను ఎలా వెళ్ళాలంటే ఎలా తీసుకొచ్చేసాడు అనే మాట రేపొద్దున మీ దగ్గర నుంచి నోటి నుంచి రాకూడదు. మీ ఫ్రీడమ్ మీకు ఉండాలి. మీరు ఫ్రీగా చేసుకున్న ప్రతి వస్తువు మీది. ఆ ఫ్రీడమ్ మీకు నేను ఇచ్చేసాను కాబట్టి దాంట్లో తగ్గించే ఛాన్స్ లేదు. మీరే స్వయంగా నా దగ్గరకు వచ్చి నాకు ఇది ఇవ్వండి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని కోరుకుంటే ఆ కోరుకునేవాడు అతని రంగుతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా, అతని ముఖ కవళికలతో సంబంధం లేకుండా, అతని ఆరోగ్యం లేక స్థితిగతులతో సంబంధం లేకుండా, జాతి దేంతో సంబంధం లేకుండా ఎవరు వచ్చి నా దగ్గర స్పష్టమైన క్లియర్ హార్ట్ కలిగి ఉండి, హృదయం కలిగి ఉండి అడుగుతాడో వాడికి నేను ఇచ్చేస్తాను. ఈ ఇచ్చే విషయంలో నేను ఎటువంటి విధంగా ఆలోచించింది, ఎవడు అడిగాడు ఇచ్చేయటం, నువ్వు అడిగావు ఇచ్చేసాను.
2 ఉదాహరణలు మీ దగ్గర ఉన్నాయి, 2 పేర్లు మాత్రం. ఒకటి అబూ తాలిబ్, రెండవది బిలాల్. ఈ ఇద్దరి గురించి మీకు తెలుసు. అబూ తాలిబ్ కుటుంబం పరంగా, వంశం పరంగా, రంగు మరియు సొసైటీలో గౌరవం పరంగా, అండదండల పరంగా, అదేవిధంగా సామాజిక స్థాయిలో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నట్టు వ్యక్తి, ఒక లీడర్, ఖురైష్ ఖాన్ కుటుంబం కదా. బిలాల్ దానికి ఎగైనెస్ట్గా అతను ఒక వ్యక్తి దగ్గర బానిసగా ఉండేవాడు. ఎవరైనా 5 పైసలు ఇచ్చేస్తే ఈయన అమ్మేస్తాను అనే లెవెల్లో ఉన్నాడు అతను. ఆ రోజుల్లో 5 పైసల సంగతి మన తర్వాత చూద్దాం. అబూబకర్ ఏమన్నారంటే, ఇతను లా ఇలాహ ఇల్లా చదివాడు, 5 పైసల మనిషి కాదు, చాలా విలువైన మనిషి, దాని విలువ మాకు తెలుసు, ఎక్కువ డబ్బులు నీకు ఇస్తానని చెప్పి కొనుక్కున్నారు అబూబకర్ కదా. కానీ ఇటు బిలాల్ అటు పక్కన అబూ తాలిబ్ రెండును కంపేర్ చేస్తే అటు ఎటు విధంగానూ మ్యాచింగ్ లేదు, ఈమాన్ తప్ప. సొసైటీలో అయితే ఏమీ లేదు. అటువంటిప్పుడు బిలాల్ నల్లటి వ్యక్తి, సమాజంలో పేరు లేని వ్యక్తి, అన్నహీనమైన వ్యక్తి, అంటే గౌరవ మర్యాదలు లేని వ్యక్తి. ఇటువంటి వ్యక్తి నాకు హిదాయత్ కావాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన గుండెలో లా ఇలాహ ఇల్లల్లా ఈమాన్ హిదాయత్ నింపాడు. అవునా కదా? అదే అబూ తాలిబ్ చెవిలో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాస్ట్ మినిట్ వరకు చెప్పారు, ఒక్కసారి నువ్వు చెప్పు బాబాయ్ అని. అల్లాహ్ ఏమన్నాడు? ఇన్నక లా తహదీ మన్ అహబబ్త వలాకిన్నల్లాహ యహదీ మన్ యషా. ముహమ్మద్, మీరు ఎవరిని కావాలనుకుంటారో వాన్ని అతన్ని మీరు ముస్లింలుగా మోమిన్లుగా మార్చజాలరు, హిదాయత్ ఇవ్వలేరు. ఎవరికి అల్లాహ్ హిదాయత్ ఇవ్వాలనుకుంటాడో వాళ్ళ చేతుల్లో వాళ్ళకే అల్లాహ్ ఇస్తాడు. ఎవరు కోరుకుంటాడో వాడికి ఇవ్వడం జరుగుతుంది. మీ బాబాయ్ ఒక్కసారి కూడా కోరుకోలేదు, పైగా మీరు కోరుకోండి కనీసం నీ నోటితో విందామనుకుని మీరు ప్రయత్నించా, ఆయన ఏమన్నాడు? నాకు వద్దు అని చెప్పాడు ఖరాఖండిగా. అటువంటి వ్యక్తిపై నేను వర్షం కురిపించిన లెవెల్లో హిదాయత్ కురిపిస్తే లాభం ఏంటి? అవునా కదా? మన సొసైటీలో కూడా కొన్ని సిచ్యుయేషన్స్లో మనం చూస్తుంటాం. వచ్చి మన వాళ్ళు కొంతమంది డబ్బులు మాకు తెలిసిన బంధువుల్లో వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. అడిగిన వాళ్ళకి ఇస్తే గౌరవం ఒక విధంగా ఉంటుంది. ఎవడు బదులు మీరే పైబడి ఇచ్చారనుకోండి, మీ ముందే ఆ డబ్బులు పాడు చేస్తుంటారు వాళ్ళు, అనవసరమైన వస్తువులు కొంటుంటారు, ఇంకా అనేక విధాలుగా. ఎందుకంటే మనం కూడా చెప్తుంటాం, ఫ్రీగా వచ్చిన వస్తువులపై గౌరవం ఉండదు అని కదా. మరి ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు హిదాయత్ అత్యంత విలువైన వస్తున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లాహ్ అంటున్నాడు, ఫమన్జా ఏదేంటున్నాడు? అల్లాహ్ అంటున్నాడు, ఖులిల్ హక్కు మిర్ రబ్బికుమ్ ఫమన్ షా ఫల్యూమిన్ వమన్ షా ఫల్యక్ఫుర్. ఈ రెండు ఎవరికి ఫ్రీడమ్ వాళ్ళది. ఈ విషయంలో మాట్లాడినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సంఘటన ఇక్కడ మన దృష్టిలోకి తీసుకొస్తుంది. అది మనందరికీ తెలిసినటువంటి ఏంటంటే, సుబ్హానల్లాహ్, తోటబారి కథ. 2 వ్యక్తులు, వాళ్ళలోంచి ఒక వ్యక్తికి ఉన్నట్టు తోట, ఇంకో పేరు తోట కనుక ఇంకో పదం ఉంటుంది మనకి, అది పొలమే, నిజమైన పొలం, ఒక పొలం పరిస్థితి. ఓకే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమంటున్నాడంటే ఇక్కడ, వద్రిబ్ లహుం మసల రజులైని జఅల్నా లి అహదిహిమా జన్నతైని. ఇకటి వివరణ ఎంత మంచిగా చెప్పడం జరిగిందో, ఈ పెయింటింగ్ అలా చేస్తే ఎలా ఉంటుందో గమనించండి. అల్లాహ్ అంటున్నాడు, ఓకే, వద్రిబ్ లహుం మసల రజులైని జఅల్నా లిహి అహదిహిమా జన్నతైని మిన్ ఆనాబిన్. 2 తోటలు ఉన్నాయి. అవి దేనివి? ద్రాక్ష పళ్ళు. ఓకే, ఆనాబిన్. తర్వాత అన్నాడు, ఇదే వద్రిబ్ లహుం అహదిహిమా ఆనాబిన్ వ హఫఫ్నాహుమా బి నఖ్లిన్. మధ్య భాగంలో ద్రాక్ష తోట, ఆ బౌండరీ చుట్టుపక్కల పొలం చుట్టూ ఏముంటుంది? ఖర్జూర చెట్లు ఉన్నాయి. హఫఫ్నాహుమా బి నఖ్లిన్ వజఅల్నా బైనహుమా జరా. మళ్ళీ ఈ మధ్యలో ఉన్న పాయల్లో ధాన్యం పంట ఉంది. అంటే అన్ని విధాలుగా సౌకర్యవంతంగా, చూడటానికి ఆహ్లాదకరంగా, అందంగా, ఏ సెక్షన్లోనూ పనికిరాని వస్తువులు లేకుండా
ఏంటి, అటు ద్రాక్ష, ఇటు ఖర్జూరం, ఇటు వరి మరియు పంట. దీని గురించి కిల్తల్ జన్నతైన ఆతతుకులహ, ఈ 2 తోటలు ఈ విధంగా ఉన్నప్పుడు వాటి ఫ్రూట్ వచ్చింది. వలం తజ్లిం మిన్హు షయ్య, ఒక్క తోటలో కూడా పనికిరాని వస్తువులు మొలకెత్తనే లేదు. తప్ప రావటం కానీ, లేకపోతే పంటలో నష్టం రావటం కానీ, ఇటు ద్రాక్ష వచ్చింది, అటు ఖర్జూరం వచ్చింది, ఇటు వరి బాగా పండినాయి, ఎక్కడ కూడా తరుగులేదు. ఓకే. వఫజ్జర్నా ఖిలాలహుమా నహరా, పైగా ఎవడన్నా ఖాళీ ఉంటే వాటి మధ్యలో కాలువలు పాయలుగా నీళ్లు ప్రవహిస్తూ అందంగా ఉండేది. తర్వాత అంటున్నాడు వకానలహు సమర్, చేతి నిండా కాయ వచ్చింది. ఫకాలి సాహిబిహి, ఈ ఎప్పుడైతే ఇలా వచ్చిందో తన మిత్రుడితో కలిసి మాట్లాడుతూ అన్న ఒక మాట చెప్పాడు. ఆయన నోటి నుంచి వచ్చిన మాట మంచి మాటో చెడు మాటో ఈ మీరు చూడండి. వకాలి సాహిబిహి వహువ యుహావిరు అన అక్సరు మిన్క మాలం వ అజ్జు నఫరా. అరే, ఈ చూడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు నాతో పోటీ పడతావా? మర్చిపో. నేను ఏమంటున్నా, అక్సరు మిన్క మాలం, నాకు డబ్బు వర్షం పడినట్టుంది నాకు. వా అజ్జు నఫరా, ఇక సొసైటీలో గౌరవమే గౌరవం. మంచి మాట చెప్పాడా, చెడు మాట చెప్పాడా? మంచి మాటే చెప్పాడు, కానీ అతని మనసులో ఉన్నదేంటో మాకు పూర్తిగా తెలియదు. ఇంకా వదఖల జన్నతవు వదాలిముల్లి నఫ్సిహి, కానీ ఈ మాట చెప్పడం వల్ల అతను జుల్మ్కి ఒడిగట్టాడు. జుల్మ్ అంటే అల్లా సుబ్హానహు తాలా ఏ విధంగా అతన్ని కోరుకున్నాడు అంటే, ఇటువంటి వస్తువులన్నీ అతని ఇంటి ముందు చేతిలోకి రాగానే అతనిలో ఉండాల్సి ఉన్న ఏమంటారు మనం, అణుకువ, మెతక వైఖరి, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భాష, అవి లేవు, అవి మిస్ అయ్యాయి కదా. జాలిముల్ లినఫ్సి, అతను జులుం చేసుకున్నాడు తనపై తన. అల్లా అంటాడు దఖల జన్నత జాలిము కాలమా అదున్ను అంత బీద హాది అవద. అలాంటి స్థితిలో ఇంకో మాట ఎక్స్ట్రా చెప్పాడు ఆయన, ఈ ఎలాగే ఉండిపోతాయి, ఎప్పటికీ తరగవు, ఎటువంటి నష్టం రాదు, ఎవడు ఏం చేయలేడు దీన్ని అని చెప్పాడు అల్లా. కానీ రెండోడు ఇంకా చెప్పాడు చూడండి, వమా అజున్నుసాద ఖాయిమతం వల రుదిత్తు ఇలా రబ్బీరా ఇదన్న ఖైరమ్మిన. ఇక ఇంకేంటంటే ఎన్ని వస్తువులు చూసిన తర్వాత నాకు ఖయామత్ కూడా రాదు అనిపిస్తుంది, ఖయామత్ కూడా రాదు అనిపిస్తుంది. ఇక్కడ సా అనే పదానికి ఇంకో మీనింగ్ మనం తీసుకుంటే కూడా నష్టం లేదు. అదేంటంటే చావు. ఎందుకంటే చావు, ఎందుకంటే హదీస్లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే మన్ మాత ఫఖద్ ఖామత్ ఖయామతుహు, ఎవడైతే చనిపోయాడో వాడి ఖయామత్ ప్రారంభమైపోయింది, ఇంకా ప్రత్యేకంగా ఇంకో ఖయామత్ వాడికి అవసరంలా. ఎందుకంటే ఈ సమయం ఎప్పుడైతే చనిపోయాడో అక్కడ నుంచి నిజమైన ఖయామత్ టైం ఏది ఘడియ ఉందో, ఇంతకుముందు వాడు ఏమి చేయలేడు కదా, ఒక చిన్న మంచి కార్యం కూడా చేసుకోలేడు, ఎక్సెప్ట్ వెళ్ళే ముందు చేసుకెళ్ళేదన్నా ఉంటే అది తప్ప కదా. అందుకని అంతబీద హాది అబద, ఇది ఇలాగే ఉంటాయి. నేను ఏ మందులు వేశాను, ఏ పనులు చేశాను, ఏ నౌకలతో ఏం చేయించాను, ఈ సంబంధించిన చేశాను కాబట్టి పర్మనెంట్లీ ఇవి ఇలాగే ఉంటాయి. ఈ విధంగా మాట్లాడేటప్పుడు అతనిలో ఒక విధమైనటువంటి గర్వం కానీ అహంకారం కానీ, దీనికి సంబంధించిన ఇంకేదైనా యాంగిల్ ఉంటే అది కూడా కానీ ఆటోమేటికల్లీ ఇతనిలో ప్రవేశించాయి. అల్లా అంటున్నాడు ఓకే, వల ఇర్రుదిత్తు ల అజిదన్న ఖైరం మిన్హా మున్కలబా, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అరే నువ్వు వెళ్ళి నీ పొలాలు చూసుకోరా అని పంపించే అల్లా సుబ్హానహు వ తఆలా మళ్ళీ ఇవన్నీ నాకు ఉంటాయి అనే ఆలోచన అతని దగ్గరకు ఉంది. వల ఇర్రుదిత్తు ల అజిదన్న ఖైరం, ఇంతకంటే మంచి దొరుకుతాయి నాకు. అతని తోడు ఉన్నటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి, మీకు మళ్ళీ చాలా విశాల హృదయం కలిగినవాడు, ఈమాన్ వెల్యువ తెలిసినవాడు, అల్లా సుబ్హానహు వ తఆలా పట్ల గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తి, అల్లా సుబ్హానహు వ తఆలా ఏ వస్తువులు కోరుకుంటాడో, ఏ విధంగా కోరుకుంటాడో ఆ విషయాలు తెలిసిన వ్యక్తి. అతనేమంటున్నాడంటే ఖాల ఓ యుహావిరు అకఫర్త బిల్లదీ ఖలఖక, నిన్ను పుట్టించిన వాడిని నువ్వు కుఫర్ చేశావా,
కుఫర్ అనే పదానికి బండగా 2 అర్థాలు తీసుకుందాం. మామూలుగా అయితే కుఫర్ అంటే దాచిపెట్టడం. పొలంలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే విత్తనాలు చల్లుతారు. చల్లిన తర్వాత మీరు చూసుంటారు, ఒక మండ తిప్పుతారు పైనుంచి, ఒక పెద్ద 2-3 మండలు కలిపేసి కట్టేసి అది బరువు పెట్టి దాని మీద ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కలుపుతారు. ఎందుకంటే ఆ గింజలు మట్టి లోపలికి వెళ్ళిపోవాలని, కానీ డీప్గా వెళ్ళకూడదని వాళ్ళ లక్ష్యం. అది డీప్గా వెళ్ళాలంటే వాళ్ళు తప్పేటప్పుడు వేసేస్తారు కదా, డీప్గా వెళ్ళకూడదు, కానీ కవర్ అవ్వాలి. నీళ్లు వస్తే ఆ నీళ్లతో అవి మొలకెత్తాలి ఆలోచన. ఇప్పుడు అలా చేయడాన్ని, విత్తనాలు కవర్ చేయడాన్ని కుఫర్ అంటాం. అందుకని ఖురాన్లో సూరతుల్ ఫతహాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రైతులని కాఫిర్లు అన్నాడు, కుఫార్. రైతులకి కాఫిర్లు అన్నాడు అక్కడ రైతుల్ని. ఇక్కడ చెప్పేదంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించిన తర్వాత ఆయన దగ్గర నుంచి నీకు కావాల్సిన అనేక విధాలకు సంబంధించినటువంటి మంచి వస్తువులు, అనుగ్రహాలు దొరికిన తర్వాత వాటి కృతజ్ఞతను దాచిపెట్టడం, వాటి కృతజ్ఞతను అల్హమ్దులిల్లా అనే మాట కూడా నీ నోట రాకుండా, ఇది హాదా మిన్ ఇంది, ఇది నేను కష్టపడి సంపాదించుకుని నా బుర్రలో సృష్టించింది, బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మై ఎఫర్ట్ అని చెప్పుకుంటూ నువ్వు ఏదో గర్వపడుతున్నావే, ఇది ఈ మాట గురించి. కఫర్త బిల్లది ఖలకక, నిన్ను పుట్టించిన వాడిని నువ్వు ఏం చేశావు? విస్మరించావు. దీన్ని ఉర్దూలో తర్జుమా చేసేవాళ్ళు కుఫ్రాన్ నేమత్ అంటారు. మీరు విని ఉంటారు. కుఫ్రాన్ నేమత్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదన్నా అనుగ్రహం ప్రసాదిస్తే ఆ అనుగ్రహం అల్లాహ్ నుంచి వచ్చింది అనే మాటను విస్మరించకుండా అది తన వైపు మళ్లించుకుంటాం. రెండో కుఫ్ర్ ఏంటంటే ఈమాన్కు సంబంధించింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించినటువంటి సత్యం, ఆయన తౌహీద్ గురించి కానీ, ఆయన ఏకత్వం గురించి సంబంధించి కానీ, ఆయన గుణగణాలకు సంబంధించి కానీ, ఆయన క్రియ విశేషణాలకు సంబంధించి కానీ వచ్చిన వాస్తవం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు అనే మాటకు సమాధానంగా ఆయన సృష్టికర్త అని చెప్పలేకపోవడం కూడా ఇది కుఫర్ కిందకి వస్తుంది. ఈ రెండవది చాలా భయంకరమైనది, మొదటిది కూడా భయంకరమైనది. ఇక్కడ చెప్పడం జరిగింది, వయుహావిరు కఫర్త బిల్లది ఖలకక మిన్ తురాబిన్ సుమ్మ మిన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను పుట్టించాడే, మట్టితో పుట్టించాడు, ఆ తర్వాత నుత్ఫాతో పుట్టించాడు, ఆ తర్వాత సుమ్మ సవ్వాక రజుల్లా, ఒక మనిషిగా నిన్ను మార్చాడు. ఓకే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, నేను మాత్రం ఈ మాటలతో ఏకీభవించటం లేదు. నేను మాత్రం నువ్వు చెప్పిన ఈ మాటలను ఏకీభవించటం లేదు. నీకు నాకు ఇదే గ్యాప్. నువ్వు ఏదో పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నావు, నేను దానికి సంబంధించింది నేను ఎడంగా ఉన్నాను. లాకిన్ హువల్లాహు రబ్బీ, నేను అల్లాహ్ రబ్బీ అని, నా రబ్బ్ అని చెప్తున్నాను. లా ఉషికు బిహి రబ్బీ బిరబ్బీ అహదా, ఎవరిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అనుగ్రహాలు ప్రసాదించాడో ఇంకోటి ఎవడో ప్రసాదించాడనే విషయాన్ని షరీక్ చేసేది. ఈ షిర్క్ ఆరాధనకు సంబంధించిందైతే తౌహీద్ ఫిల్ ఉలూహియా, షిర్క్ ఫిల్ ఉలూహియా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధనకు సంబంధించినటువంటి షిర్క్. తౌహీద్ ఫిల్ రుబూబియ్యా అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాబట్టి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్త అయినప్పుడు ఆయనకు సంబంధించిన విషయాల్లో ఇంకోటి ఎవడో చేశాడని, ఫలానా వాడు చేశాడని, నేను చేశాడని చెప్పుకోవటం, ఇది షిర్క్ ఫిర్ రుబూబియ్యా. ఈ రెండు కఠినమైన వస్తువులే. ఇది అల్లాహ్ను ఇప్పుడు ఇక మాట చెప్తున్నాను, వలౌలా ఈజ్ దఖల్త జన్నతక కుల్త మాషా అల్లా. ఇందాక ఇన్షా అల్లా గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మాషా అల్లా అనే పదం నేర్పడం జరుగుతుంది. మీరు కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యం కానీ, మన బంధువులు కానీ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం, మన పట్ల ఉన్నటువంటి మంచి సత్సంబంధాలు, అదేవిధంగా మన సంపాదన, మన సంతానం, మనకు సంబంధించిన ఏ వస్తువైనా సరే ఇది మంచి స్థితిలో స్మూత్గా నడుస్తూ ఉన్నప్పుడు ఇవి అన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు అని గుర్తించండి. రెండవది, ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పట్ల, నా గురించి, నా వరకు మంచి చేశాడు అనే కృతజ్ఞత భావం కనపరచండి. మాషా అల్లా అని చెప్పడం జస్ట్ మీనింగ్ మాషా అల్లా కాదు. మాషా అల్లా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా మంచిగా నా గురించి ఆలోచించాడు అనే భావన కల్పించాడు. ఆటోమేటికల్లీ అందులో అల్హమ్దులిల్లా అనే మీనింగ్ యాడ్ అవుతుంది. మాషా అల్లా అనే పదంలో ఆటోమేటికల్లీ అల్హమ్దులిల్లా అనే, ఎందుకంటే అల్హమ్దులిల్లా అనే పదానికి అర్థం మనకు తెలుసు,
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే సర్వ స్తోత్రములు అల్లాహ్కి మాత్రమే చెరును. మాషాల్లా అనేది కూడా స్తోత్రం, అల్లాహ్ పొగడతా, అల్లాహ్ను మనం ప్రశంసిస్తున్నాం. ఈ ప్రశంస ఆల్రెడీ అందులో యాడ్ అవుతుంది. మాషా అల్లా, లా ఖువ్వత ఇల్లా బిల్లా. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ వస్తువులు నాకు ప్రసాదించకపోతే నా శక్తి సామర్థ్యాలకు మేరకు ఇటువంటివి ఎప్పుడు నేను కొన్ని చెందేవాడిని పొందేవాడిని కాదు. నీట్గా చెప్పుకున్నాను. ఇక నా విషయానికి వచ్చేటప్పుడు నేను ఏదో చెప్తున్న పెద్ద పెద్ద వస్తువులు ఏమన్నా అవన్నీ నా దగ్గర లేవు, అయినప్పటికీ అల్లాహ్ కోరుకుంటే నాకు ఇస్తాడు. నీ దగ్గర ఉన్నాయి కానీ నువ్వు కాస్త ఎగిసిపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఫాసా రబ్బీ అన్ యూతియని ఖైరం మిన్ జన్నతిక వయుర్సిల అలైహా హుస్బానం మినస్ సమాయి ఫతుస్బిహ సైదన్ జలకా. అల్లాహ్ తాలా కోరుకుంటే నీకు ఎలా ఇచ్చాడో ఆ విధంగా నాకు కూడా ఇస్తాడు. అది నాకు పనికొస్తుంది అనుకుంటే ఇస్తాడు, అది నాకు పనికిరాదు అంటే అంతకు మించి వేరే వస్తువు ఇచ్చాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏదన్నా వస్తువు నాకు ఇచ్చాడు అంటే ఆయనను కోరి నేను దాని హక్కు నెరవేరుస్తాను అనుకుని ఇచ్చాడు అనే విషయం గురించి ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా నా దగ్గరకు వచ్చి అలా తీసుకున్నాడంటే అది నాకు ఏదో విషయంలో ఇంకో విషయం వేరే వస్తువు ఇవ్వాలనుకున్నాడు అని అనుకోండి. నేను మాత్రం ప్రజెంట్లీ అదే యాంగిల్లో పోతున్నాను. మరి మీకు చెడుగా అనిపిస్తే నాకు బోధించండి. ఎందుకంటే ఉమ్రా వెళ్ళడానికి నా పేరు వచ్చింది, వెంటనే రెండో రోజు ఫోన్ వచ్చింది, నీ పేరు తీసి ఇంకోటి పేరు పెడుతున్నామని. నేను చాలా సంబరపడిపోయా. ఉమ్రాకి ఛాన్స్ వచ్చింది, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ పిలుస్తున్నాడు అనుకున్నాను. రెండో రోజు వచ్చింది, ఇంకా వేరే మంచి వస్తువు ఇస్తాను అనుకున్నాను, వెయిట్ చేస్తున్నాను కదా. ఎందుకంటే బహుశా దాన్ని నా అవసరం ఇక్కడ ఎక్కువ ఉందేమో, క్యాన్సిల్ అయ్యింది. లేకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా జరగబోయేదాని నుంచి అల్లాహ్ నన్ను సంరక్షించాడేమో, అది కూడా అవ్వచ్చు. అనేక విధాలుగా ఆలోచిస్తే మంచివారు మనం మంచి సైడ్లో ఆలోచించుకుందాం. అదే అన్నాడు ఇవన్నీ కూడా అల్లాహ్ నాకు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఉహీత బిథమరిహి వచ్చిన సమస్య ఇది. ఉహీత బిథమరిహి, తన తోటల్లో ఎంత మంచిగా కాయలున్నాయి, పళ్ళు ఉన్నాయి, అవి చూసేవాళ్ళకు కూడా చెప్పడానికి కూడా మంచి పద్ధతిలో చెప్పడం జరిగింది. వీటన్నిటిపై ఉహీత బిథమరిహి, అల్లాహ్ సుబ్హానహు తఆలా గురించి ఇతను చెప్పిన మాటలు అల్లాహకు నచ్చలేదు. ఇతను పూర్తిగా రెడీ అయిపోయి ఆ తోటలో ఉన్న వస్తువులు కట్ చేసుకుని ఇంటికి ట్రాన్స్ఫర్ చేసుకునే లోపలే అల్లాహ్ వైపు నుంచి ఆపద వచ్చి పడింది. ఉహీత బిథమరిహి. ఓకే, అదే అన్నట్టుగా ఉహీత బిథమరిహి ఫఅస్బహ యుకల్లిబు కఫైహి. చేతులు ఏమంటాం నేను, ఏం చెప్తామండి దీనికి మనం? ఇలా చేయడానికి ఏమంటాం? చేతులు రుద్దుకోవటం అన్నా, చేతులు దులుపుకోవటమా? అంతే కదా. పశ్చాత్తాపముతో అరే రే 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 అరే రే రే అలా చేయకుండా ఉండాల్సిందే అరే రే 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 అని చెప్పడం తప్ప ఏమీ మిగలలేదు అన్నాడు అల్లాహ్. ఉహీత బిథమరిహి ఫఅస్బహ యుకల్లిబు కఫైహి, చేతులు అటు ఇటు తిప్పుకోవడం తప్ప అతనికి ఏం మిగలలేదు. 2 తోటలు, ఎంతో ధనం కదా, అంతే కదా. ఇప్పటి మనం చెప్తున్నాం, ఎవరి దగ్గర నేల ఉంటే మనం బ్లాక్ గోల్డ్ అంటున్నాం, ఎవరి దగ్గర నిజంగా బంగారం ఉంటే గోల్డే అంటున్నాం, ఎవరి దగ్గర బుద్ధి ఉంటే ఇంకో విధంగా గోల్డ్ అంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మొత్తం కొట్టుకుపోయింది. ఓకే, అదను ఉహీత బిథమరిహి ఫఅస్బహ యుకల్లిబు కఫైహి అలా మా అన్ఫక ఫిహా. ఈ పంట రావటానికి ముందు అతను ఎంత ఖర్చు చేశాడో చేసి ఉంటాడా లేదా? మీరందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు, నాకు తెలియకుండా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఎప్పుడన్నా కోడి పందాలు అటెండ్ అయ్యారా? మీరు అటెండ్ అయ్యారా? ఆ పందాలకు వచ్చే కోళ్ళ గురించి వారు ఏ విధమైనటువంటి మేత దాన్ని మేపి తీసుకొచ్చారో చెప్పుకుంటుంటారు అక్కడ వాళ్ళు. కాజు, బాదాం, పిస్తా రోజుకి 1/2 కిలో తినిపించామండి, అది చేసామండి, ఇది చేసామండి అనుకుంటారు. నిజమా కాదా? అది అటువంటిప్పుడు ఒక్కసారి అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? రెండోది, ఎడ్ల పందాలకు వెళ్ళాను నేను. ఏంటి అసలు మీరు అంచనా వేయలేరు, అంత అందమైనటువంటి బాగా ఆరోగ్యంతో ఉన్నటువంటి ఎడ్లు అక్కడ ఉంటాయి. అవి వాటి పద్ధతిలో వాటిని వాళ్ళు రన్ చేస్తుంటారు, టెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పుకుంటారు అక్కడ ఈ రోజు 5 కిలోలు కిష్మిష్, 6 కిలోలు ఇది, అది ఇది, దాని ఖరీదు ఓవరాల్ కోట్లలో చూపిస్తుంటారు ఖర్చు చేశారు. అటువంటి వ్యక్తి ఇక్కడ ఫెయిల్డ్ అయితే ఏం పరిస్థితుంది? ఇప్పుడు ఈ పంట వచ్చింది అంటే అంత పద్ధతిలో వాడు కూడా బాగా ఖర్చు చేసి ఉంటాడు, పొలం మీద, నౌకర్ల మీద, వీళ్ళ మీద. అదే
ఫఅస్బహ యుకల్లి అలా అన్నాడు, ఫఅస్బహ యుకల్లిబు కఫైహి అలా మా అన్ఫక ఫీహా. ఈ పంటపై అతను చేసిన ఖర్చు చాలా పెద్దగా ఉంది, పంట వచ్చింది దాన్ని అన్ఫక ఫీహా వహియ ఖావియతున్ అలా ఉరుషియా, మొత్తం నేల కొట్టుకుపోయింది. నిజంగా మీరు చూశారో లేదో, నేను అనేక సంవత్సరాలుగా ఈ పొలాల్లో ఉన్నటువంటి పంట చేతికొస్తుంది, ఇప్పుడు మేము కోసుకుంటాం అన్న పద్ధతిలో వర్షం రావడం కానీ, తుఫాన్ రావడం కానీ, వర్షాలు జాడించి కొట్టడం కానీ, అవన్నీ నీళ్లలో పడిపోవటం కానీ, రెండో రోజు మొక్కలు వచ్చేసి ఉంటే రైతుల పరిస్థితులు ఎలా భయంకరంగా ఉంటాయో మీరు ఆలోచించండి. ఇప్పుడు అలా జరిగిపోయింది అతనికి. వయకూలు యా లైతని లం ఉష్రిక్ బి రబ్బీ అహద, అతని నోటితోనే మాట వచ్చింది, నేను అల్లాతో పాటు షిర్క్ చేయకుండా ఉండాల్సింది అనే మాట వచ్చింది. అతను ఏం షిర్క్ చేశాడో నాకు చెప్పండి. షిర్క్ ఏం చేయలేదు కదా, అతను చేశాడా? చేశాడా? ఈ అనుగ్రహం ఏదైతే వచ్చిందో అల్లా తరపు నుంచి వచ్చింది అనే మాట చెప్పకుండా ఇక ఎన్ని మాటలు అతను చెప్పుకున్నప్పటికీ ఆ ల్యాంగిల్లోని సైడ్కి ఇంకో బాక్స్లోకి వెళ్ళిపోయినాయి ఎన్ని. ఆ బాక్స్లో వెళ్ళడం అనేది అతని నోట్తోనే వచ్చేసింది మాట చిన్నది, కానీ ఆ సమయంలో అది చాలా పవర్ఫుల్ మాటగా మిగిలింది. ఇప్పుడు ఒకసారి మీ హదీస్ గురించి ఆలోచించండి. ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజులో అస్సలాము అలైకుం రహమతుల్లా అని తల తిప్పారు, అంతే కదా. రెండో సైడ్న అస్సలాము అలైకుం రహమతుల్లా అని తల తిప్పారు. తిప్పితే దగ్గరలో బండరాయిపై ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. బండ ఉంటే ఇప్పుడు రెండోది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫజర్ నమాజ్లో ఆయన ఎప్పుడో ప్రారంభించి నమాజ్ ముగించేటప్పటికి వెలుతురు పెరగడం వల్ల ఆ బండపై ఉన్న వ్యక్తులు కనపడ్డారు ఆయనకి. రైట్, ఒప్పుకున్నాం. ఆ చూడంగానే ఇటు రండి అన్నారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళతో ఏం అడుగుంటారు మీరు ఆలోచించండి. ఎందుకు కూర్చున్నారు? నమాజ్ చేశారా? అది అమా అస్లం తుమా, ఇంకా మీరు ముస్లిం కాలేదేంటి అంటే మీరు ముస్లిం గారా అలాగే చూసా. నమాజ్ ఇక్కడ నమాజ్ జరుగుతుంటే నమాజ్లో జాయిన్ అవ్వకుండా మీరు ఆ బండరాయిపై కూర్చుని ముస్లింలు కాని వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆ పద్ధతిలో మీరు అక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మీరు ముస్లింలు కారేమో అని ఆలోచన వచ్చింది నాకు, అందుకని నేను క్లియర్గా అడుగుతున్నాను మీరు ముస్లింలు కాదా అని. ఇప్పుడు అతని నోటితోనే ఆ మాట షిర్క్ అనే మాట ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు బయటకు వచ్చింది. చూడండి, వయకూలు యా లైతనీ లం ఉష్రిక్ బి రబ్బీ అహదా. ఈ దొరికిన ఈ వస్తువులు, ప్రాపంచిక వస్తువులు అల్లా తరపు నుంచి కాదు, నేను దానికి సంబంధించి కష్టపడి సంపాదించాను, దానిపై బోర్డర్ ఇది చేశాను, ట్రాక్టర్లతో దున్నించాను, ఇది తొక్కించాను, అది ఆర్గానిక్ ఏదో తీసుకొని ఏమంటాం మనం ఫర్టిలైజర్స్ వేసేసాను, ఇది ఇది అని చెప్పుకుంటూ పోతున్నాడు. ఈ ప్రపంచ వస్తువులు అల్లా సుబ్హానహు వ తఆలాకి సంబంధించి ఒక వస్తువు కూడా అతను రిలేట్ చేయలే. అవునా కదా? ఇప్పుడు మన జీవితాల్లో కూడా అటువంటి ఛాన్సెస్ ఎప్పుడన్నా వచ్చి ఉండొచ్చు. గమనించండి, ఉంటే మనం జాగ్రత్త పడాలి. రెండోది చెప్పండి, అల్లా అన్నాడు వలం తకుల్లహు ఫిఅతున్ యన్సురూనహు. అల్లా సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఆపద వచ్చి పడినప్పుడు అది ఏ దేశంలో అయినా, ఏ లోకంలో అయినా, ఏ స్థాయిలో అయినా అల్లా సుబ్హానహు వ తఆలా ఇతన్ని సెట్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ, నిర్మూలించడానికి కానీ, అడ్డుపడటానికి కానీ, అతని నుంచి కాపాడటానికి కానీ, అతన్ని సంరక్షించడానికి కానీ ఏ టీం రాదు, ఏ సింగిల్ పర్సన్ రాడు. వలం తకుల్లహు ఫిఅతున్. ఫిఅతున్ అంటే ఒక మనిషి ఆధీనంలో ఉన్నటువంటి ఒక గ్రూప్. జనాలు చెప్తుంటారా ఫలానా పార్టీకి చెందిన వాళ్ళు అంటే వాడి దగ్గర అంటారా 23-30 గుండాలు ఉంటారు వాళ్ళు ఉంటారు కదా టీం. ఎవరికి వాడి దగ్గర వాడు తింటుంటారు, వాడు పని చేస్తుంటారు కదా. అటువంటి సంరక్షించడానికి పనికొచ్చే టీం ఒక్కడి రాని ఎలా వస్తుంది? ఇంత వస్తువుని తీసుకున్న వాడు ఆ టీంని తీసుకోవడం కష్టమా ఏంటి? అవునా కదా? ఇది ఇక్కడ చెప్తుంది మిందూనిల్లా వమాకాన ముంతసిరా, వాడు స్వయంగా దాన్ని కాపాడుకోలేకపోయాడు. రైట్, ఈ కథ సమాప్తమైపోయింది ఇంతటితో.
ఇటువంటి కథలు ఖురాన్లో చెప్పడం జరిగినాయి. ఈ కథల వల్ల మనకిచ్చే సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ కథలు మనస్సుకు హత్తుకుపోవడమే కాకుండా మన మనస్సుని మెత్తపరచడానికి అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క గొప్పతనము, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయనకు సంబంధించినటువంటి విశేషణాల్లో ఆయన ఎంత పరిపూర్ణత కలిగి ఉన్నాడు, వాటిని అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ విధంగా వినియోగించుకుంటాడు అనే భావన వీటి వెనకాల కంటిన్యూస్లీ పనిచేస్తుంది. చివరగా ఒక మాట ఏమిటంటే, తౌహీద్ విషయంలో కానీ షిర్క్ విషయంలో కానీ మనలో నుంచి ప్రతి వ్యక్తి క్లియర్గా తౌహీద్ ఏమిటి, షిర్క్ ఏమిటి అని తెలుసుకుని ఉండాలి. ప్రాపంచిక వస్తువుల్లో మన వల్ల జరిగేటువంటి షిర్క్కి సంబంధించిన వస్తువులు కానీ కుఫ్రుకు సంబంధించిన వస్తువులు కానీ ఆ పూటకి మన నోట్లో ఏదన్నా పొరపాటు వల్ల కానీ, నోరు జారడం వల్ల కానీ, తప్పిదం వల్ల కానీ, ఆలోచనాపరమైనటువంటి దోషం వల్ల కానీ ఏదన్నా ఉనికిలోకి వస్తే బాధ్యతాయుతంగా ఇంకోసారి రీథింకింగ్, మళ్ళీ పునరాలోచించి ఆ తప్పిదం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం వెంటనే చేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. వెంటనే చేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే వెంటనే చేయకుండా మనిషి విస్మరించాడో ఇంకా తర్వాత చేస్తాడు అని నమ్మకం ఏంటి చెప్పండి? రైట్. మూడో వస్తువు దీనికి ముడిపడింది ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఎక్కడన్నా ఎవరినైనా ఏదో దోషం వల్ల, అతని పొరపాటు వల్ల, అతని కుమ్మక్కు ఇస్తున్నటువంటి వ్యక్తుల పొరపాటు వల్ల, దోషం వల్ల ఎవరినైనా శిక్షించాలి అనుకుంటే ఆ శిక్ష వచ్చేటప్పుడు మంచివాళ్ళు ఎవరన్నా అందులో వస్తే వాళ్ళు కూడా ఆ శిక్షకి గురవుతారు అని మర్చిపోవద్దు. వాళ్ళు కూడా ఆ శిక్షలో కొట్టుకుపోతారు అని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంగతి ఏమిటి అని ఆయిషా రజల్లాహు తాలా అన్హా గారు అడిగితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతను నిజమైన మంచి వ్యక్తి అయి ఉంటే ఖయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ మంచితనాన్ని బేస్ చేసుకుని అతన్ని సెపరేట్ చేసుకుంటాడు. వమ్తాజుల్ యౌమ అయ్యుహల్ ముజ్రిమూన్, ఖయామత్ రోజున మంచివారిని, ముజ్రిమ్లను అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక కమాండ్ ద్వారా సెపరేట్ చేస్తాడు. వమ్తాజుల్ యౌమ అయ్యుహల్ ముజ్రిమూన్, ముజ్రిమ్ ఏ లోపం, తప్పు, మార్గభ్రష్టత్వం, అక్రమం ఏదన్నా అల్లాహ్ దృష్టిలో తప్పు అనిపించే వస్తువులు గురైన వాళ్ళని అల్లాహ్ సుబ్హానహు తాలా సెపరేట్ చేస్తాడు, సెపరేట్ చేసేస్తాడు. అలా సెపరేట్ చేసినప్పుడు ఈ మంచి వాళ్ళకి కావాల్సిన సత్కార్యాలు కానీ, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ కానీ, వాళ్ళకి ఇవ్వాలపోయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా తన అనుగ్రహాలు కానీ, అల్లాహ్ సుబ్హానహు తాలాకి తనకి ఇవ్వాల్సినటువంటి దయాదాక్షిణ్యాలు కానీ, అల్లాహ్ సుబ్హానహు తాలా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్వర్గాలు కానీ ఆయన ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఇచ్చుకుంటాడు. కానీ వాళ్ళని ముందుగా సెపరేట్ చేస్తాడు. ఇది ఇప్పుడు చివరిగా మనం ఇంకో మాటకు మీరు చెప్పండి, ఎప్పుడన్నా అల్లాహ్ సుబ్హానహు తాలా నుంచి పనిష్మెంట్ వచ్చినప్పుడు ఎవరిని తప్పించుకుంటారు? అల్లాహ్ కోరుకున్నవాడు మాత్రమే తప్పించుకోగలడు. మిగతావారు మంచివారైనా చెడ్డవారైనా అదే ప్రవాహంలో వెళ్ళిపోతారు. నూహ్ అలైహిస్సలాం గారి సంగతి సూరతుల్ హూద్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కొడుకు నీళ్లలో మునుగుతూ ఉంటే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ను పిలిచి, నా బిడ్డ ఈ విధంగా ఉన్నాడు అన్నాడు. పరిస్థితి గురించి విస్తారంగా వివరిస్తూ అల్లాహ్ అంటున్నాడు, ఇవాళ ఈ పరిస్థితుల్లో అల్లాహ్ కోరుకున్నవాడు తప్ప ఎవరూ ఉండలేడు, తప్పించుకోలేడు. సో నూహ్ అలైహిస్సలాం గారి కొడుకు అదే లెవెల్లో ఎవరెవరైతే అల్లాహ్ను తిరస్కరించారో వాళ్లతో ఉండటానికి ఇష్టపడ్డాడు కాబట్టి వాళ్లతోనే అతను సమాప్తం చేయించబడ్డాడు. ఎవరెవరు అల్లాహ్ తాలా కావాలి అని కోరుకున్నాడో వాళ్ళను మాత్రం ఓడలో ఉంచడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్ళి ప్రత్యేకంగా జూది అనే పర్వతంపై ఆపడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ కొత్త జాతిని పుట్టించడం జరిగింది. ఇది ఇక్కడ సూచించడం. ఇంతటితో ఇవాళ ఈ మాట ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.